దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములో మనము సమకూర్చబడి ఉంటా. దేవుని నామానికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనాకారుడు రాసిన కీర్తన 99వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. మన దేవుడైన యెహోవాను గనపరచుడి, ఆయన పాదపీద మీట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు. నిజంగా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా, ఆయన మన దేవుడు. యెహోవాను గనపరచుడి, ఆయన పాదము ఎదుట, ఆయన పాదపీఠ మీట సాగిలపడదుము, ఆయన పరిశుద్ధుడు. నిజంగా యేసు ప్రభుల వారు ఎంత పరిశుద్ధుడు అంటే, ఆయన రాజ్యము చేయుచున్నాడు, ఆయన జనములు ఆయనకు వణుకును, సముద్రము ఆయనదే అని చెప్పి దైవ గ్రంథములో రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మరి కెరూబుల మీద ఆసీనుడై భూమిని కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములు పైన ఆయన ఇచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. నిజంగా దేవుడు యథార్థతను బట్టి న్యాయము తీర్చి దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన నామాన్ని గనపరచాలి. ఆయన ఎదుట సాగిలిపడి, ఆయన పాదపీఠ మీద సాగిలిపడి ఆయన పరిశుద్ధుడు అనే వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున పరిశుద్ధుడైన ప్రభువుని ఎంతో పరిశుద్ధతతో, ఎంతో మరి భయముతో, వణుకుతో ప్రభువు మనకిచ్చిన రక్షణను కొనసాగించుకోవాలనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నిజంగా దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, మరి దేవుని యొక్క సన్నిధి సెలవిస్తున్న విధానాన్ని చూసినట్లయితే, ఆయన యాకోబులో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం నిత్యము మరవబడినటువంటి నామము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలమున ఆ పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి ప్రియులారా, మనం దేవుని సంధిలో ముందుకు నడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకొని ఆయన సన్నిధిలో భయముతోనూ వణుకుతోనూ ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించుకోవాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నామం ఎంత గొప్ప నామమో, మరి అంత భయంకరుడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నిజంగా ఆయన భూమి ఆకాశము సృజించినటువంటి దేవుడు ప్రియులారా. ఎందుకంటే ఆయనకు భయపడు వారిని మరి నిజంగా ఆయన హెచ్చించి ఆశీర్వదించినట్లుగా ఈ కీర్తన భాగములో మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని బట్టి యెహోవా నామాన్ని గనపరుస్తూ ఆయన పాదపీఠ సాగిల పడదాం, ఆయన పరిశుద్ధుడు. అందుకే దేవుని వాక్యములో రాయబడిన యెషయా గ్రంథములో పరిశుద్ధుడు 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 అని గానాప్రతి గానములు చేసినట్లుగా దైవ గ్రంథములో ఉంది. నిజంగా మనం ఏమిచ్చి ఆయన్ని స్తుతించలేం, ఏమిచ్చి ఆయన్ని గనపరచలేం, గాని నిత్యం ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని గనపరిచి ఆయన కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు. 99వ కీర్తన 5వ వచనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయా, నువ్వేం చేస్తున్నవాడు, నువ్వు రాజ్యమును స్థిరపరిచినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, నీ ఎదుట సాగిలపడి నీకు మాత్రమే లోబడి ప్రభా, నాయన సముద్రమును భూమిని ఈ సృష్టి అంతా నీ సన్నిధిలో వణుకుచున్నట్లుగా నీ గ్రంథములో చూస్తున్నాం. మేము కూడా నీ సన్నిధిలో నాయన మహిమ నుంచి అధిక మహిమలోనికి, పరిశుద్ధి నుంచి అతి పరిశుద్ధులను నడిపించి నీ నామాన్ని గనపరచినట్లుగా నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులకు ఆశీర్వాదకారంగా చేయండి. అందరూ కూడా దీవెన పొందినట్లుగా ముందు కొనసాగాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.